ఈరోజే ప్రజాపాలన కార్యక్రమం అని దీనికి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో కుటుంబానికి ఒక అప్లికేషన్ చొప్పున మన జిల్లాలోనే కలెక్టర్ గారు ఇక్కడ ఆల్రెడీ ప్రారంభం చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఒకే అప్లికేషన్ ఫామ్లో అన్ని 6 గ్యారంటీలకు సంబంధించి ఆ అప్లికేషన్ ఫామ్లోనే ఉంది. కుటుంబంలో అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఒక అప్లికేషన్ ఫామ్ కూడా సరిపోతుంది. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ పక్కనే ఏర్పాటు చేసి ఉంది. కౌంటర్స్ కూడా మొత్తంగా చాలా 10 కౌంటర్లు మేము పెట్టడం జరిగింది. సో ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కౌంటర్ ఇక్కడే ఉంటారు. కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉంటారు. మీరు వాళ్ళకి వచ్చి క్లుప్తంగా మీరు ఇది సబ్మిట్ చేయవచ్చు. అందరి దగ్గర ఖచ్చితంగా మేము అప్లికేషన్ ఫామ్ తీసుకుంటాము. రిసీట్ ఖచ్చితంగా తీసుకోవడం మర్చిపోకండి. రిసీట్ తీసుకుంటే మీరు కూడా మాకు ఏమి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారని మీకు కూడా తెలుస్తుంది. తర్వాత మీరు ఏమైనా రాకపోయినా కూడా మీరు మమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. సో ఒక బాధ్యతాతనంతో ఒక అకౌంటబిలిటీ తోటి మీకు ఈ రిసీప్ట్ కూడా మేము ఇస్తాం. సో ఈ అవకాశాన్ని మీ చుట్టుపక్కల ఉన్న మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియచేసి ఫామ్ అనేది జాగ్రత్తగా ఒకసారి చదివి పూర్తి విధానాల్లో నింపి మళ్ళీ మీరు నింపడంలో మీరేమన్నా మర్చిపోయి వదిలేసిన కౌంటర్లు కూడా మిమ్మల్ని అడుగుతారు. కానీ అలా వదిలేయకుండా పూర్తి విధానంగా అన్ని నింపి మీరు ఖచ్చితంగా ఈ ఫామ్ పూర్తి విధానంలో సబ్మిట్ చేస్తే మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు అందేలాగా చూసుకునే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము. మన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. రోజుకి మనకు ఒక 10 టీంలు ఉన్నాయి. 10 చోట్ల మేము చేస్తాము. సో ఇది వరకు ఓన్లీ ఒక సెషనే ఉన్నాయి. కానీ కలెక్టర్ గారి తర్వాత మాకు టీమ్స్ పెంచి ఇప్పుడు 2 సెషన్లు, అంటే పొద్దున 8 నుంచి 12 గంటల వరకు, తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీకోసం టీమ్స్ మీ వార్డుకి వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి అప్లికేషన్స్ తీసుకోవాలని మీ వార్డులో ప్రజాపాలన పూర్తిగా తీసుకొని మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కూడా సబ్మిట్ చేయమని ఉండొచ్చు. కానీ దానికి మీకు ఇబ్బంది అవుతుంది. సో అందుకే వార్డులలో కూడా ప్రజాపాలన ఉండాలని చెప్పి కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ లాంటి స్థాయి ఆఫీసర్, తహసీల్దార్ గారు అందరు మీ దగ్గరికి వచ్చి అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని మీ అందరూ అప్లికేషన్స్ క్లుప్తంగా సబ్మిట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి రాష్ట్రమంతా కూడా స్టార్ట్ అయింది. మన ఖమ్మం జిల్లాలో కూడా 108 లొకేషన్స్లో ఇది మొదలవుతా ఉంది. ఈరోజు ఇప్పుడు పొద్దున పూట ఈ పూట 59 లొకేషన్స్లో మనకు మొదలైంది. ఆల్రెడీ మనకు వేల సంఖ్యలో దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ప్రామిస్ చేశారో ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతి కుటుంబం వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వీలు ఉన్నది. వాళ్ళకు ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలు ఉన్నది. సింగిల్ అప్లికేషన్ ఫామ్ ఒక కుటుంబానికి 6 స్కీమ్స్ కలిపి ఒక్కటే అప్లికేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ కూడా మీ ఇంటి వద్దకి చేరుకున్నాయి, ఇంకా కొన్ని చోట్ల చేరుతున్నాయి. సో నెక్స్ట్ 2 డేస్ సంబంధించిన అందరికి కూడా ఈరోజు ఈవినింగ్ దాకా అందరికి అప్లికేషన్స్ వచ్చేస్తాయి. మీరు ఇంట్లో కూర్చొని నింపుకొని రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ వచ్చి ప్రజాపాలన సభ దగ్గర వచ్చి కూడా మీకు హెల్ప్ డెస్క్ పెట్టామో అక్కడ కూడా నింపుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు మీ ఫోటో ఒకటి, రేషన్ కార్డు ఒకటి, అట్లానే ఆధార్ కార్డు ఒకటి మాత్రం దానితో జతపరించడానికి తీసుకురావాల్సిందిగా ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. సో మీ దగ్గర ఏ రోజు ప్రజాపాలన సభ జరుగుతుంది అనేది మీరు లోకలీ దండోరా వేయించి ట్రాక్టర్స్లో కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాము. మీరు అది కూడా తెలుసుకొని ఆ రోజు దరఖాస్తులు సమర్పించడానికి తయారుగా ఉండాలని కోరుతున్నాం. అట్లనే ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకున్న ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఉంది, అది ఇస్తే ఇప్పుడు చెల్లుతుందా, మళ్ళీ మీ సేవ ముందెళ్ళి క్యూ కట్టాలా, అట్లాంటి భయాందోళనకు గురవుతున్నారు. అలాంటిది ఏం అవసరం లేదు. మీది ఏ ఆధార్ కార్డు ఉందో, ఏ రేషన్ కార్డు ఉందో అది సబ్మిట్ చేస్తే చాలు. ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది, అది అందరికీ తెలిసినదే. అది మనం వెరిఫై చేసుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు. సో అట్లానే కొన్ని దగ్గర గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా అయి ఉంటాయి, పాత గ్రామ పంచాయతీ పేరు ఉందని. అట్లాంటిది మీరు ఎలాంటి ఆలోచన చేయనక్కర్లే. మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేట్ అలాంటిది మనం ఈ స్టేజ్లో అడగట్లేదు, అందులోనే అడుగుతున్నాం. మీ ఆదాయం ఎంత, కులం ఎంతను మనం అడుగుతున్నాం, కానీ సర్టిఫికేట్స్ అడగట్లేదు. సో అది దానికి కూడా ఎక్కడ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్కి క్యూ కట్టడం అలాంటిది అవసరం లేదు. సో మీరు ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చేసేయండి, డేటాబేస్లో ఎంటర్ చేస్తాం. తర్వాత అన్ని వెరిఫికేషన్ అప్పుడు కూడా అన్నీ కూడా యంత్రాంగం చూసుకుంటుంది. మీరు ఎలాంటి ఇది చేయడానికి అవసరం లేదని ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈ స్వర్ణ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని దరఖాస్తుల్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క అర్హులైన కుటుంబానికి
ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలని చిత్తశుద్ధితో ఉంది కాబట్టే మీ దగ్గర వచ్చి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. లేకపోతే అప్లై చేయమని చెప్తే సగం మంది అప్లై చేయరు, ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. కానీ అట్లా కాదు, ప్రభుత్వం బాధ్యతతో చిత్తశుద్ధితో మీ దగ్గర వచ్చి తీసుకోవాలని ఆదేశం ఇవ్వడం వల్ల ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా మీ వార్డులకి మీ గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.